జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ పరిస్థితుల్లో హాస్పిటల్ నుంచి నువ్వు బయటికి రావడం ఏంటి? అసలు నువ్వు ఎలాంటి కండిషన్లో ఉన్నావో కాస్తైనా ఆలోచించావా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? చైత్ర, నాకేం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను కన్నయ్య? నిన్ను ఏ పరిస్థితుల్లో అక్కడ వదిలొచ్చానో నాకు తెలుసు. ఇంకా ఏ మాత్రం కోలుకోకుండా డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండాల్సిన సమయంలో నువ్వు ఇలా బయటకు వస్తే ఎలా టెన్షన్ పడకుండా ఉంటాను? కన్నయ్య, నీకు జరగకూడదు ఏదైనా జరిగితే నేనేమైపోవాలి చెప్పు? అసలు నేను బతికి ఉండగలనా? లేదు కన్నయ్య, ప్లీజ్ పద వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం జరుగుతుందో అన్నది కాదు, నీకిక్కడ ఏం జరుగుతుందోనన్న భయం నాకు చాలా ఎక్కువగా ఉంది. పద కన్నయ్య, హాస్పిటల్కి వెళ్దాం పద. చైత్ర ప్లీజ్, నా మాట విను. నాకేం కాదు, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాను, డాక్టర్ని కూడా అడిగే వచ్చాను. ఇక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో అక్కడ నాకు అర్థమవుతుంది. అందుకే అక్కడ ప్రశాంతంగా ఉండలేకపోయాను చైత్ర. నువ్వు ధైర్యం కోల్పోయే పరిస్థితి రాకూడదు. నేను నీ పక్కనుంటే నువ్వు ఏదైనా సాధించగలవని నాకు తెలుసు. ఈ కుట్రలు కుతంత్రాలు అవి నిన్నేం చేయలేవు. నీ గెలుపు కోసం నేను ఎదురు చూస్తున్నాను. నేను బానే ఉన్నాను. నీ ప్రేమ ఎప్పటికీ నన్ను వలయంలా కాపాడుకుంటూనే ఉంటుంది. వెళ్ళు చైత్ర, నువ్వు గెలవగలవు నాకు తెలుసు. కన్నయ్య, నేను నీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించు కన్నయ్య. ముగ్గు పూర్తి చేయలేదు అంతే కదా? అవును, కానీ నీకెలా తెలుసు? నీతో వీడియో కాల్ మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది. ఇక్కడ ఏదో జరిగింది. ఆ బాధని నేను నీ కళ్ళల్లో చూశాను. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వేం బాధపడకు. ఇప్పుడేమైందని? ముగ్గు మాత్రమే పూర్తయింది, రంగులు పోయాయి అంతే కదా? ఆ ముగ్గు రంగవల్లిగా మారి సంక్రాంతి పండగ మొత్తం ఆ ముగ్గులోనే ప్రతిబింబించాలి. అదే కదా నీకు కావాల్సింది? ఆ దేవుడే మన పక్కనున్నాడు. పద, నువ్వే గెలుస్తున్నావు. కానీ రంగులు లేకుండా అదెలా సాధ్యం? చైత్ర, రంగులు లేవని ఎవరు చెప్పారు? చూడు, ఈ ప్రకృతి మనకి ఎన్ని వరాల్ని ప్రసాదించింది, ఎన్ని వర్ణాలను ప్రసాదించింది. మనసుతో చూడాలే గాని ఆ ఇంద్రధనస్సే నీ కంటి ముందుకొస్తుంది నువ్వు రంగులద్దడానికి. ఎందుకు ఇలా జరిగింది? ఈ పోటీలో అక్క గెలవకపోతే అనుకున్న లక్ష్యం చేరడం కష్టమవుతుంది. అసలు అక్కకి ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంకా చివరి 5 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఏవైనా తుది మెరుగులకు మాత్రమే సమయాన్ని వినియోగించుకోవాలి. అత్తయ్య, చూసారా దాని ముగ్గుని? ఎలా కల తప్పి బోసిపోయిందో. అందరివి ఇక్కడ రంగవల్లులైతే దాందొక్కదాందే దిష్టి ముక్కిక్కడ. దీనికంతటికీ కారణం నీలోనేనమ్మా. నువ్విక్కడ లేవని బాధపడుతూ ఉంటే తన సమయస్ఫూర్తితో అడుగు ముందుకేసి ఇలా దాని ఆట కట్టించింది. గ్రేట్ నీలు, నాకు తెలుసు నీ వల్ల ఏదైనా అవుతుందని.
రే విరాజ్, ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ సమయంలో నువ్వు ఇక్కడ లేకపోతే ఎలారా? నన్ను తనకి దూరం చేయాలన్న సంకల్పంతో ఉన్నారు కదా, తనకి దూరంగా ఉండమన్నారు. పాపం అమాయకపు పిచ్చి ప్రేమికుడు హాస్పిటల్లో ఉండాల్సిన టైంలో దాన్ని గెలిపించడానికి వచ్చినట్టున్నాడు. ఇంకేం గెలుపు, రంగులతో పాటు ఆశలన్నీ కూడా మట్టిలో కలిసిపోయి ఎక్కడో మూలన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. వచ్చినోడు ఆ ఏడు మొహం చూసి వెళ్తాడులే. ఏంటి ఆకులు పువ్వులు ఏరుకొచ్చి ఇక్కడ కుమ్మరించా? ఇది ముగ్గుల పోటీ, స్టేజ్ డెకరేషన్ పోటీ కాదు. ఇంకా లాస్ట్ 3 నిమిషాలు మాత్రమే ఉంది. ఏంటి దీని పిచ్చి ప్రయోగాలు? చేయనివ్వండి, పోరాడి ఓడిన పేరైనా దాన్ని తెచ్చుకొనివ్వండి. ఎలాగో అంతా ఫినిష్ అయిపోయాక ఇది రంగవల్లి కాదు, రాంగ్ పర్ఫార్మెన్స్ అని, కౌంట్లెస్ అని దాని ముగ్గుని తీసి పక్కన పెట్టడం ఎంతసేపు చెప్పండి? సారీ విరాజ్, నీకు సాయం చేస్తానని మాటిచ్చాను కానీ సాయం చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. పర్లేదన్నయ్య, ఇంట్లో అందరూ నేను ఓడిపోవాలనుకున్నా, నువ్వు మాత్రం మేం గెలవాలని, మేము ఒకటవ్వాలని కోరుకున్నావు. ఇంతకు మించిన సాయం నీ తమ్ముడికి ఏం కావాలన్నయ్య? మామ్, వీడేంటి హాస్పిటల్లో ఉండాల్సిన వాడు ఇక్కడున్నాడు? అంటే వీడిని చంపడం కాదు కదా, కనీసం ఒక 6 గంటలు హాస్పిటల్లో కూడా ఉంచలేకపోయావా? ఇప్పుడు అది కాదు మామ్, వాడు పీసీ సర్కార్లా ఏదైనా మ్యాజిక్ చేయగలడా? దాన్ని గెలిపించేస్తాడా? ఇంకా ఏం చేస్తాడు పృథ్వీ? ఇంకా 1 నిమిషం మాత్రమే ఉంది. అక్కడ టైం కూడా ఓవర్. 1 నిమిషంలో ఏం మ్యాజిక్ జరుగుతుంది? మామ్, ఒకసారి అటు చూడ, చైత్ర అయితే చేస్తోంది. రాడు అనుకున్నవాడు రానే వచ్చాడా? ఏడుస్తూ కూర్చుంటుందనుకున్నదేమో పోటీలోకొచ్చే అందరి దృష్టి తన వైపు తిప్పుకుంటోంది. 10 సెకండ్లు మాత్రమే ఉంది. అక్క త్వరగా అక్క. చైత్ర, త్వరగా చైత్ర, అయిపోతుంది. 5 4 3 2 1 టైమ్ అప్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.